జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ ద్వారా వస్తున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయము హనుమద్వ్రత వైభవం. ఆపదామత హస్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్య వేగం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రథమో హనుమన్నాయ ద్వితీయ భీమయోచ పూర్ణ ప్రకృతిమస్సు భగవత్ కార్య సాధక. వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవి కేసరి దంపతులకు రుద్రాంశ సంభూతునిగా హనుమంతుల వారు జన్మించినారు. పుట్టుకతోనే అనేక దేవతల యొక్క వరాల కారణంగా అత్యంత శక్తివంతమైనటువంటి హనుమంతుల వారు రామాయణంలో అనేక అద్భుతాలను చేయగలిగినారు. సుందరకాండలో హనుమంతుల వారు మొట్టమొదటిసారిగా సముద్రాన్ని లంఘించి సీతాదేవిని చూసి ఆ విషయాన్ని రాముల వారికి చెప్పేటువంటి రోజుగా హనుమత్ వ్రతాన్ని సాధారణంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. దక్షిణ భారతదేశంలో హనుమన్ జయంతి వైశాఖ మాసంలో వచ్చేటువంటి హనుమత్ జయంతిని జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. ఏ విధంగా జరుపుకున్నప్పటికీ కూడా హనుమంతుల వారు వినయం ఉన్నప్పుడు విజయం లభిస్తుంది అని చెప్పినాడు. సహనం ఉంటే సర్వము నీదే, వినయం ఉంటే విజయం నీదే అని చెప్పేసి శ్రీరామదూతగా, రామబంటుగా శ్రీరాముని యొక్క నామాన్ని, అతని యొక్క రోమాలు ఎన్ని ఉన్నాయో అన్ని కోట్ల సార్లు రామనామాన్ని జపించి రాముల వారికి ఆదర్శమైనటువంటి భక్తుడయ్యాడు అని మనము రామాయణంలో తెలుసుకోవచ్చు. సీతమ్మ వారిని చూసినటువంటి క్షణంలో హనుమంతుల వారికి అక్కడ ఉండేటువంటి ఆకులను తీసుకుని సీతాదేవి వేస్తుంది, అతని మెడలో వేస్తుందన్నమాట. ఎందుకంటే నువ్వు ఈ విధంగా రాముని గురించి నా దగ్గర చెప్పి నా దుఃఖాన్ని తగ్గించావు, అదేవిధంగా రావణాసుని యొక్క అశోక వనాన్ని పూర్తిగా ధ్వంసం చేసి రావణాసుని కూడా నీవు ఆనందాన్ని కలిగించకుండా అతనికి దుఃఖానికి కారణం కావాలి అని చెప్పేసి ఆ విధంగా అశోకవనాన్ని మొత్తము హనుమంతుల వారు కాల్చిపారేస్తారు, ఒక సీతాదేవి కూర్చున్న స్థలంలో తప్ప. ఈ విధంగా హనుమంతుల వారు చేసినటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి ఆ సుందరకాండ అద్భుతమైనటువంటి ఒక భాగంగా రామాయణంలో వెలుసిల్లుతూ ఉంది. గోస్పతీకృత వారాసిం మసమీకృత రాక్షసం రామాయణ మహామాల వందే నిఖిలాత్మజం అని అంటారు. అంటే రామాయణం అనేటువంటి మహామాలలో ఒక మణిపూస లాంటి వాడు హనుమంతుడు. ఆవు గిట్టలతో ఏర్పడినటువంటి గోతులను దాటినట్టుగా సముద్రాన్ని లంఘించి దోమలను చంపినట్టుగా రాక్షసులను చంపినటువంటి హనుమంతుల వారికి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పేసి ఆ విధంగా ధర్మశాస్త్రాలు హనుమంతుని యొక్క వైభవాన్ని పొగడ్డం అనేటువంటి జరిగింది. ఒకసారి ఒక గురువు గారు చెప్పారట, ఎవరు గొప్ప దేవతల్లో అని చెప్పేసి చెప్తే ఒక శిష్యుడు లేచి, స్వామి, ఈ మొత్తము భూమండలానికంతా ఆధారమైనటువంటి భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడు గొప్పవాడు అని చెప్పారంట. అప్పుడు
ఇంకొక శిష్యుడు లేచి ఆదిశేషుడు ఎలా గొప్పవాడైతాడు, ఆదిశేషుణ్ణి ఈశ్వరుడు తన మెడలో మాలగా ధరించాడు కాబట్టి మరి ఈశ్వరుడు గొప్పవాడు అని చెప్పారంట. కాదు, ఈశ్వరుడు ఎలా గొప్పవాడైతాడు, ఈశ్వరుడు నివసించేటువంటి కైలాస పర్వతాన్ని కొద్దిగా కదిపినటువంటి రావణాసురుడు గొప్పవాడు అని ఇంకొక శిష్యుడు లేచి చెప్తాడనమాట. రావణాసురుడు ఎలా గొప్పవాడైతాడు, అతను చెడ్డవాడు, అతను రాక్షసుడు. సో అలాంటి రావణాసురుణ్ణి వాలి భయపెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి వాలి గొప్పవాడు అని చెప్పేసి ఒక శిష్యుడు చెప్తాడు. వాలి ఎలా గొప్పవాడు, వాలిని ఒక్క బాణంతో కొట్టినటువంటి శ్రీరాముడు గొప్పవాడు కదా అని చెప్పేసి ఒక శిష్యుడు లేచి చెప్తాడు. అలాంటి శ్రీరాముడు గొప్పవాడు కావచ్చు కానీ అంతకంటే గొప్పవాడు ఉన్నాడు. అలాంటి శ్రీరాముణ్ణి తన హృదయంలో బంధించి శాశ్వతంగా శ్రీరామ భక్తుడిగా నిలిచినటువంటి ఆంజనేయ స్వామి గొప్పవారు అని చెప్పేసి చెప్తారంట. అంటే చూడండి, అలాంటి రామావతారాన్ని, అలాంటి శ్రీరామచంద్రుణ్ణి తన యొక్క హృదయములో బంధించి శ్రీరామచంద్రుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుసుమాష్టకాంజలిం బాస్వవారి పరిపూర్ణ లోచనం అని చెప్పేసి ఎక్కడెక్కడైతే రామనామం జపించబడుతుందో అక్కడ హనుమంతుల వారు బాస్వవారి పరిపూర్ణ లోచనం అంటారు. అంటే తన హృదయాన్ని పెట్టి కన్నీటిని కారుస్తూ వింటుంటాడంట. అంటే రామనామాన్ని వీళ్ళు ఇప్పుడైనా జపిస్తున్నారు, రామనామం యొక్క గొప్పతనాన్ని ఈరోజు వీళ్ళు తెలుసుకుంటున్నారు కలియుగంలో అని చెప్పేసి ఆంజనేయ స్వామి ఎక్కడెక్కడైతే రామనామం జపించబడుతుందో, ఎక్కడెక్కడైతే రామాయణము ప్రవచనం చేయబడుతుందో అక్కడ ఏదో ఒక రకంగా హనుమంతుల వారు వచ్చి వింటూ ఉంటారు. అందువల్లనే ప్రవచనం చెప్పేటప్పుడు ఒక ఆసనాన్ని కూడా హనుమంతుల వారికి వేస్తారు అని చెప్పేసి ఆ విధంగా హనుమ రామనామ వైభవాన్ని చాటడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఒకసారి సీతాదేవి వనవాసం వచ్చిన తర్వాత ఒకసారి భోజనానికి పిలుస్తుంది హనుమంతుల వారిని. హనుమంతుల వారు భోజనం చేస్తూనే ఉంటారు. అతనికి చేసినటువంటి భాగం అయిపోతుంది. రామునికి ఉన్నటువంటి భాగాన్ని, లక్ష్మణునికి ఉండేటువంటి భాగాన్ని, తన భాగాన్ని మొత్తాన్ని వడ్డించడం అనేటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా హనుమంతుల వారికి తృప్తి కలగలేదు. ఇంకా ఏమీ లేదు అతనికి వడ్డించడానికి. అప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి సీతాదేవి చూస్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మణుల వారు వస్తారు. లక్ష్మణుల వారికి చెప్తుంది, ఈ విధంగా హనుమంతుల వారు ఈరోజు వండిన పదార్థాన్నంతా కూడా తినేస్తున్నారు, మరి ఏం చేయాలి అని చెప్పేసి అంటే అప్పుడు లక్ష్మణ వారు శ్రీరామ అనేటువంటి ఒక తులసీ దళం పైన రాసి దాన్ని వడ్డించడం అనేటువంటి జరిగితే అది తిన్న తర్వాత ఆనందంగా అతను తృప్తి పడతాడనమాట. అంటే శ్రీరామనామాన్ని ఆ విధంగా అణువణువున జీర్ణించుకున్నటువంటి వాడు అని చెప్పేసి మనకు రామాయణం తెలియజేస్తుంది. హనుమంతుల వారు ఇచ్చినటువంటి ఉంగరాన్ని కూడా అతను నోట్లో పెట్టుకుని వెళ్ళాడంట హనుమంతుల వారు. అప్పుడు అది సీతాదేవికి ఇచ్చేటప్పుడు ఇంగిలవుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటే సీతాదేవి చెప్తుందంట,
నువ్వు రామనామాన్ని కోట్ల సార్లు జపించావయ్యా, కాబట్టి అది నాకు ఇచ్చేసే, నాకు ఆ ఆ ఉంగరాన్ని నాకు ఇవ్వు, అది ఏమీ ఎంగిలి కాలేదు అని చెప్పేసి ఆ విధంగా ఆ సీతాదేవి దాన్ని తీసుకుంటుందంట. ఆ విధంగా మనము అనేక రకాలుగా ఏ విధంగా చూసినప్పటికీ కూడా హనుమ ఒక ప్రాణదాతగా రామాయణంలో మిగలడం అనేటువంటి జరిగింది. సుగ్రీవునికి ప్రాణదాతగా ఆయన రాముని యొక్క మైత్రిని ఏర్పాటు చేశాడు. వాలి నుంచి భయాన్ని పోగొట్టినాడు. అదేవిధంగా సుందరకాండలో సీతాదేవి యొక్క వియోగాన్ని, విషాదాన్ని తగ్గించినాడు. ఆ వియోగం వల్ల వచ్చినటువంటి విషాదాన్ని తగ్గించి సీతమ్మ వారికి ఒక సంతోషాన్ని చేకూర్చినాడు. అదేవిధంగా లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు ఆ విధంగా మృత సంజీవిని దాన్ని తెచ్చి ఆ విధంగా లక్ష్మణుని బ్రతికించినాడు. ఈ విధంగా రామాయణంలో ఒక ప్రాణదాతగా శ్రీరామచంద్రుడు, ఒక ప్రాణదాతగా హనుమంతుల వారు అనేక అద్భుతమైనటువంటి సాహస కార్యాలను నెరవేర్చినారు. అందువల్లనే బుద్ధిస్బలం యశోధైర్యం నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణద్భవేత్ అంటారు. అంటే బుద్ధి బలము, యశో ధైర్యం, బుద్ధిస్బలం యశో ధైర్యం, నిర్భయత్వం మరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణద్భవేత్. అంటే హనుమంతుణ్ణి మనము స్మరించడం వల్ల ఇన్ని విశేష గుణాలు మనలో లభించడం అనేటువంటి జరుగుతుంది. కలియుగంలో ఇన్ని విశేష గుణాలు ఉండడం వల్ల మనము ఆనందంగా ఉండడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి హనుమద్ వ్రతం మనకు తెలియజేస్తుంది. ఆ హనుమంతుల వారి గురించి సుందరకాండలో ఆయన చేసినటువంటి అశోకవనం కాల్చడము, రావణునితో సంభాషించడము, సీతమ్మ వారితో సంభాషించడము, అద్భుతమైనటువంటి ఘట్టాలు, అనేకమైనటువంటి మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. అంటే మన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి కావలసినటువంటి అనేక పాఠాలు అందులో ఉన్నాయి. ఈరోజు కూడా చాలా దేశాల్లో రామాయణం అనేటువంటిది పారాయణ చేయబడుతుంది. కొన్ని దేశాల్లో దాన్ని టెక్స్ట్ బుక్ గా పెట్టడం అనేటువంటి జరిగింది. ఒక కవి అంటాడు, ప్రపంచంలో అన్ని గ్రంథాలు కూడా నాశనమైనప్పటికీ కూడా రామాయణం ఒక్కటుంటే చాలు, ఈ ప్రపంచమంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటుంది. ఇఫ్ ఆల్ బుక్స్ ఆర్ బర్న్డ్, the existence of Ramayana will help you increasing the happiness in the families అని చెప్పేసి ఆ విధంగా రామాయణము కుటుంబ విలువల్ని, వ్యక్తిగత అభివృద్ధి, కుటుంబ విలువలు ఇవన్నీ కూడా మనకు రామాయణం అనేటువంటిది నేర్పిస్తుంది. ఒక అన్నగా ఎలా ఉండాలి, ఒక తమ్ముడిగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, ఒక బంటుగా ఎలా ఉండాలి, ఒక భక్తుడు ఎలా ఉండాలి, ఇట్లా అనేక విషయాల్ని రామాయణము చెప్పడం అనేటువంటి జరగడం వల్ల ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావడానికి ఈ హనుమంతుల వారి యొక్క విశేషమైనటువంటి గుణాలు మనకు హెల్ప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రామాయణాన్ని చదవండి, రామాయణం జరిగే చోట వెళ్ళి రామాయణాన్ని వినండి, పిల్లలకి రామాయణాన్ని పంచండి, రాముని యొక్క వైభవాన్ని, హనుమంతుల యొక్క వైభవాన్ని, సీతాదేవి యొక్క వైభవాన్ని తెలియచేయండి. ఆ విధంగా మనము మంచి కుటుంబ విలువలను పాటిస్తూ మనము ఆదర్శంగా నిలవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఆ విధంగా హనుమద్ వ్రతము అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి ప్రేరణ కల్పించినటువంటి హనుమంతుల వారికి పదే పదే నమస్కరిస్తూ జై శ్రీరామ్.